అతడికి పాటలంటే ప్రాణం. పాటలతోనే జీవించాడు. పాటలతోనే మొదలుపెట్టాడు. పాటలే తనకి సర్వస్వం. పాటలే తన మొత్తం ప్రాణం అంటున్నాడు. మహబూబాబాద్‌కు చెందిన యువకుడు ఆరిపాక రాజేష్. అయితే చిన్నప్పటి నుంచి తనకి పాటల మీద నా ధ్యాస, ఇటు పని మీద, ఇటు పాటల మీద మొత్తం ఏకీకృతం చేసుకొని నేడు ఒక యూట్యూబ్‌లో అంటే సంబంధించిన పాటలు ఒక రికార్డ్ సృష్టిస్తున్నాడు. మహబూబాబాద్ పట్టణానికి చెందినటువంటి ఆరిపాక రాజేష్. తన చిన్ననాటి నుంచి దైవం మీద దైవభక్తితోని సంబంధించినటువంటి అయ్యప్ప పాటలు కానీ, హనుమాన్ పాటలు కానీ, శివ పాటలు కానీ పాడుతూ నేడు యూట్యూబ్లో ఒక చరిత్రగా మొత్తం ఎక్కుతున్నాడు. మహబూబాబాద్ పట్టణానికి చెందిన రాజేష్. ప్రస్తుతానికి రాజేష్ మనతో పాటు అతన్ని అడిగే కొన్ని వివరాలు మనం తెలుసుకుందాం. రాజేష్, మీరు చెప్పండి, అంటే చిన్నప్పటి నుంచి నీకు ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది? స్వామి శరణయ్యప్ప, అందరికీ నమస్కారం. చిన్నప్పటి నుంచి పాటలు పాడాలంటే ఒక ఇష్టంగా ఆ స్వామివారి పైన ఉన్న భక్తితోని ఆ స్వామివారి గీతాలను ఆలపించాలనే ఆలోచనతోని గతంలో ఆవుల రమేష్ అన్న గురుస్వామి మరియు మోడవ ఆనంద్ అన్న మరియు ఇంకా ఇతర అశోక్ అన్న, కుమార్ అన్న వీళ్ళ భజన ట్రూప్ చేస్తూ ఉన్నప్పుడు వారిని చూసి వాళ్ళలాగా పాడాలి, నేర్చుకోవాలి అన్న ఆలోచనతో నాకు కూడా ఒక మంచి నేమ్ రావాలి, ఒక గుర్తింపు రావాలన్న ఆలోచనతో నేను కూడా వారితో పాటు కొన్ని సంవత్సరాలుగా భజన కార్యక్రమంలో పాల్గొంటూ తద్వారా ఈరోజు మన మహబూబాద్ ప్రాంతంలో కానీ, జిల్లాలో కానీ, ఎక్కడైనా కానీ పలానా భజన అంటే ఆవుల రమేష్ బ్యాచ్ అనే అందులో ఉన్న ఆరిపాక రాజేష్ ఖచ్చితంగా ఉండాలి. రాజేష్ అనే వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఆ భజన సక్సెస్ అవుతుందన్న ఆలోచన ఈరోజు ఇప్పటికి వచ్చింది. ఈ క్రమంలోనే మన మానుకోట లలిత ఆడియోస్ వినోదన్న గారు వారి ప్రోద్బలంతో చక్కటి అయ్యప్ప గీతాలని, అమ్మవారి పాటలని, హనుమాన్ పాటలని నాతోని పాడించి నన్ను ఎంతో ముందుకు నడిపిస్తున్నటువంటి వినోదన్న గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన మానుకోట పట్టణంలో ఉన్నటువంటి మన ఈ అయ్యప్ప స్వామి దేవాలయం చైర్మన్ అయినటువంటి మాలే అమర్నాథ్ గారికి మరియు ప్రస్తుత చైర్మన్ అయినటువంటి శ్రీ గద్దె రవి గురుస్వామి గారికి, అలాగే ఆలయ ప్రధాన అర్చకులైనటువంటి శ్రీ సంజీవ నంబూద్రి గారికి నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజేష్, ముఖ్యంగా అంటే ఇప్పుడు పాటలు పాడాలంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే చిన్నప్పటి నుంచి వేరే నేర్చుకోవడం, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా సంగీతంలో ఒక ప్రావీణ్యత కలిగిన వాళ్ళు చెప్తారు. అలాంటివి ఏమి లేకుండా కూడా నువ్వు మామూలుగా అట్లా పాటలు పాడుకుంటూనే పాటలు వాళ్ళు పాడేది నేర్చుకుంటూనే ఇంతగా ఇదిగా ఏ విధంగా చూసుకోవచ్చు? ఒకసారి మళ్ళీ అర్థం కాదు. అంటే పాటలు పాడడం వాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, ఇలాంటి వాళ్ళప్పుడు ఎక్కడ పాటలు నేర్చుకోలేదు, వాళ్ళు పాడుతుంటే మాత్రమే నువ్వు అనుగ్రహించుకుని నువ్వు పాటలు పాడుతున్నావు కదా, నేను ఏ విధంగా చూసుకోలేదు? అది వన్స్ ఆఫ్ అని ఒక టైంలో 2000 సంవత్సరంలో ఇక్కడ మహబూబాబాద్ మన మానుకోట దేవాలయంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నేను అలా వెళ్తూ ఉంటే ఇక్కడ భజన జరుగుతూ ఉన్నది. ఆ టైంలో అయ్యప్ప స్వామి పాటలు వినిపిస్తూ ఉంటే నేను పాడాలన్న కోరిక అప్పుడే నాకు కలిగింది. అప్పటి నుంచి కంటిన్యూస్గా అయ్యప్ప స్వామి దేవాలయానికి వస్తూ వారితో పాటు ఉంటూ వింటూ ఆ పాటలు నేర్చుకొని ఈరోజు ఒక ఫలానా పాట పాడాలంటే రాజేష్గా ఒక పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మామూలుగా అయ్యప్ప స్వామి పడి పూజలు కానీ ఎక్కడైనా ఇతరత వేరే కార్యక్రమాలు కానీ రాజేష్ ఉంటేనే ఆ పాటలు వినాలి, ఆ రాజేష్ ఆ పాట పాడాలి, రాజేష్ ఆ పాట పాడితేనే ఆ పాటకి ప్రాణం అంటూ చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలి దాన్ని కూడా? అంటే పడి పూజ అనగానే కేవలం భక్తిపరంగానే కాకుండా కొంచెం అక్కడ ఉన్నటువంటి 10 మంది స్వాముల, 100 మంది స్వాముల, 1000 మంది స్వాముల వాళ్ళని ఉద్దేశపరిచే విధంగానే ఉండాలన్న ఒక ఆలోచనతోని మంచి కొంచెం దైవత్వానికి సంబంధించినవి పూనకాలు వచ్చే విధంగా పాడే పాటలను నేను ఎంచుకోవడం అదొక అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా మీరు పాడే పాటలలో జనానికి నచ్చేటివి, నీకు మంచి పేరు ఇచ్చిన పాటలు ఒక్కటే అంటే చాలా ఉన్నాయి. అయ్యప్ప ఉన్నది, ఆంజనేయ స్వామి ఉన్నది, అమ్మవారు ఉన్నది, గణపతి ఉన్నాయి, చాలా పాటలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా నాకు మొదటిగా పేరు వచ్చింది ఆంజనేయ స్వామి పాట. అది ఒక పడి పూజలో మొట్టమొదటిసారిగా నేను పాడినప్పుడు చాలా వరకు అందరూ ఎంతో భక్తి పారవశ్యంతో విదజల్లి చాలా మంచి పేరు వచ్చింది ఆ పాటతోని నాకు. ఒక్కసారి ఆ పాట.
అంజన్నా నీ కొండ గట్టుకురాని ఈ కాళ్ళు ఎందుకు అంజన్నా నీ కొండ గట్టుకురాని అంజన్నా నీ నామం తలువలేని ఈ నాలుక ఎందుకు అంజన్నా నీ నామము తలువలేని కోటి జడము కంటి దేవుని వరమందు పుట్టిన వానర వీర చిన్ననాడే ఎగిరి సూర్యుని మింగిన అతి బలవంత అంజలి తనయ అంజన్నా నీ నామం తలువలేని ఈ నాలుక ఎందుకు అంజన్నా నీ నామము తలువలేని అంజన్నా నీ కొండ గట్టుకురాని ఈ కాళ్ళు ఎందుకు అంజన్నా నీ కొండ గట్టుకురాని. ఓకే, ఇది ఇట్లా పాడుతున్న నేపథ్యంలో నీకు అంటే ఆల్బమ్స్ చేసుకోవాలి అంటే పైకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా దేవిశ్రీ ప్రసాద్ని కలిశారు, ఇంకా ముందు ముందు చక్రి వాళ్ళని కూడా కలిశారు మీరు. అంటే నీ ఏంటి అసలు? ముందు ఇలాగే పాడుకుంటూ నాకు కూడా ఒక మంచి ప్రత్యేక గుర్తింపు రావాలని, వాస్తవానికి మన మానుకోట వాసుడు చక్రి అన్న ఉన్నప్పుడు ఆవుల రమేష్ అన్న ద్వారా వారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఎన్నో మార్లు కలవడం జరిగింది. వారు కూడా నాకు ఒక మంచి అవకాశం ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. కాకపోతే మన దురదృష్టం శాస్తూ, నా దురదృష్టం శాస్తూ చక్రి అన్న గారు లేకపోవడం, నేను ఇండస్ట్రీకి దూరం కావడం జరిగింది. కానీ ఈ ప్రయత్నం ఇలాగే కొనసాగిస్తూ ఎక్కడైనా ఏదో ఒక రకంగా ఖచ్చితంగా సినిమాలలో పాటలు పాడాలనే కోరిక నాకున్నది. అయ్యేంత వరకు నేను కృషి చేస్తాను. నీ ప్రతి పాటలో ప్రతి మాటలో కూడా నీకున్నటువంటి మీ కూతుళ్ళు కూడా వాళ్ళకి పాటలతో నీ కోరస్ పలుతుందని తెలిసింది. వారితో కోసం మనం మాట్లాడదాం. అమ్మ మీరు చెప్పండి, ఏం పేరు అమ్మ నీ పేరు? జాగృతి. నువ్వు పాట పాడతావు అమ్మా? పాడతాను. పాడండి. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. జలజనయన విధి నముచి హరముఖ విభుత వినుత పద పద్మ. జలజనయన విధి నముచి హరణముఖ విభుత వినుత పద పద్మ. విభుత వినుత పద పద్మ. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. శంఖ చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణా. సర్వలోక శరణా. మమ తాపమ పాకురు దేవా మమ పాపమ పాకురు దేవా. ఉత్తరకైతే రాజేష్ చిన్ననాటి నుంచి పాటల మీద ఉన్నట్టు శ్రద్ధ, సేమ్ టైం వాళ్ళ పిల్లలు కూడా మాత్రం నేర్చుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే తను కూడా ఇప్పటి నుంచే ఆల్బమ్స్ కూడా రెడీ చేసుకొని అంటే ప్రపంచానికి తన గలాన్ని మాత్రం వినిపించేందుకు మాత్రం సంసిద్ధమై ఉన్నాడు. అట్ సేమ్ టైం అంటే ఇండస్ట్రీలో కూడా తన పాటలతో కూడా అందరిని అలరించాలి, మంచి పేరు ప్రకారం సంపాదించాలని చెప్పేసి కూడా రాజేష్ కోరుకున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు మన బిగ్ టీవీ తరఫు నుంచి కూడా రాజేష్కి ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. వీళ్ళ మధ్య బిగ్ టీవీ, మహబూబాబాద్. For more videos like this, subscribe Big TV channel.